హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ లాంటి ఒక మూవీ అయిన హాట్స్పాట్ మూవీ గురించి తెలుసుకుందాము. ఇది మార్చిలో తమిళ్లో రిలీజ్ అయ్యి తమిళ్ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యాక ఇప్పుడు రీసెంట్గా తెలుగు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. 1 గంట 55 నిమిషాలు రన్ టైం తోటి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మూవీ అనే దానికన్నా వెబ్ సిరీస్ అని చెప్పాలి. కాకపోతే డైరెక్టర్ ఏం ఆలోచించాడో ఏమో కానీ మొత్తం 4 స్టోరీ లైన్స్ తోటి వెబ్ సిరీస్లా క్రియేట్ చేసి దాన్ని మూవీ కింద కన్వర్ట్ చేసి మూవీలాగా థియేటర్లో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ హాట్స్పాట్ అనేది ట్విస్టులతో కూడిన 4 కథలు, అందులో మంచి సందేశాత్మకమైన ఒక కథ, అడల్ట్ కంటెంట్ తోటి, అట్లనే కిడ్స్ని బేస్ చేసుకొని ఒక కథను, మరో కథ వచ్చేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్పై, ఇట్లా 4 రకాల థీమ్స్ తీసుకొని నాలుగిటిని మోడిఫికేషన్ చేస్తూ డెవలప్ చేసి బాగా చూపించినప్పటికీ కొంచెం ల్యాగ్ అనేలా అనిపిస్తుంది. కాకపోతే 1 గంట 55 నిమిషాలు రన్ టైం కాబట్టి ఎక్కడ బోరింగ్ అనేది లేకుండా బాగానే చిత్రీకరించాడు. ఈ హాట్స్పాట్లో మొదటి స్టోరీ లైన్ వచ్చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనమాట. సో ఈ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది మన లైఫ్లో ఆడపిల్లే అబ్బాయి ఇంటికి ఎందుకు రావాలి పెళ్లి చేసుకుంటే అనే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని అది డైరెక్ట్గా చెప్పకుండా కన్విన్స్ చేయటంలో చాలా బాగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా మెయిల్ వర్షన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బాగా చూపించాడు. అందులో ఒక క్విజ్ కాంటెస్ట్ అనేది కండక్ట్ చేసి క్వశ్చనర్ టైమింగ్ అనేది పాసిబుల్ చేశాడు. చాలా బాగా యాక్సెప్టెన్సీ అనేది ఉంటుంది మెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ కాన్సెప్ట్గా ఫస్ట్ ఎపిసోడ్ కిందట్టు చూపించాడు. ఆ తర్వాత గోల్డెన్ రూల్స్, లైఫ్లో జీవించాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటినే గోల్డెన్ రూల్స్ అని అంటారు. వాటిని ఏ విధంగా ప్రతి మనిషి తన లైఫ్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అనే దాన్ని బాగా చక్కగా చిత్రీకరించాడు. కాకపోతే ఈ గోల్డెన్ రూల్స్ అనేది కొంత ప్రతి వ్యక్తికి, చూసే ప్రేక్షకుడికి కొంత ఎఫెక్టివ్గా అనిపించకపోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి మేల్ సెక్స్ వర్కర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో టమోటా కచప్ అనే క్యాప్షన్ తోటి బాగా అడల్ట్ కంటెంట్ అన్నమాట. సో దీన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూడలేరు. సో దీనిలో ఎలా చూపించాడు అంటే ప్రస్తుత జనరేషన్ యొక్క థీమ్ ఎలా ఉంటుంది, ఈ జనరేషన్ యొక్క యువకుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అట్లానే మెయిల్ సెక్స్ వర్క్ అనేది ఏమిటి, ఇట్లా ఓవరాల్గా టోటల్గా పూర్తిగా ఒక అడల్ట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని థర్డ్ ఎపిసోడ్ అని బాగా చిత్రీకరించాడు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి నచ్చొచ్చేమో కానీ ఫ్యామిలీతో అయితే చాలా కష్టం ఇది చూడటము. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కిడ్స్ ఏ విధంగా డెవలప్ అవ్వాలి, కిడ్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టు పేరెంట్స్ ఎలా బిహేవియర్ చేయాలి వాళ్ళతోటి అనే పాయింట్ని తీసుకొని చక్కగా ఆవిష్కరించాడు డైరెక్టర్. కాకపోతే ఈ 4 ఎపిసోడ్స్లో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే అది హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మ్యారిటికల్ లైఫ్లో సంబంధించి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎలా ఉంటారు, ముఖ్యంగా అమ్మాయి అబ్బాయి ఇంటికి ఎలా రావాలి అనే కాన్సెప్ట్ను డైరెక్ట్గా చెప్పకుండా బాగా చూపించాడు. కన్క్లూజన్లో బాగా చక్కగా ఆవిష్కరించాడు. సో ఈ ఎపిసోడ్ వరకు అయితే ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. నెక్స్ట్ గోల్డెన్ రూల్స్ అనేది కొంచెం సాగతీతగా ఉన్నప్పటికీ ఓకే, సమ్ బెటర్ అనిపిస్తుంది. ఈ 2 ఎపిసోడ్స్ వంటి వరకు అయితే ఫ్యామిలీతో ఓకే, కానీ థర్డ్ వన్ మెయిల్ సెక్స్ వర్క్ టమోటా కచప్ అనే కాన్సెప్ట్ వచ్చేసి చాలా అడల్ట్నెస్ అనేది ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అనేది ఈ థర్డ్ ఎపిసోడ్కి కొంచెం దూరంగా ఉంటే సమ్ బెటర్. నెక్స్ట్ కిడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన ఈ కాన్సెప్ట్ వచ్చేసి కిడ్స్ డెవలప్మెంట్ కానీ, అట్లానే కిడ్స్ యొక్క విధి విధానం ఎలా ఉంటుంది, వారికి తగ్గట్టు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలనే పాయింట్లు తీసుకున్న కాన్సెప్ట్ ఓకే అనిపిస్తుంది. సో ఈ 4 కాన్సెప్ట్లో వచ్చేసి హాట్స్పాట్ అనే టైటిల్ తోటి మూవీగా చిత్రీకరించిన డైరెక్టరు స్టోరీ లైన్ వచ్చేసి హీరో డైరెక్టర్ అవ్వాలని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కొన్ని కథలు నేరేట్ చేస్తాడు. ఆ కథలనే చిత్రంగా మలిచాడు డైరెక్టరు. ఆ కథల్లోని ఈ 4 కథలను ఆవిష్కరించి చిత్రంగా చిత్రీకరించి కేవలం ఇది వెబ్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించుంటే బాగుండేది. కాకపోతే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో 4 స్టోరీలను ఆ 4టికి పొంతం లేకుండా డిఫరెంట్ మాడ్యులేషన్లో చూపించడంతో కొంత చూసే ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అవుతాడు. కాబట్టి సో ఈ రివ్యూ చూశాక క్లారిటీ అనేది ఉంటుంది.
సో ఇది డిఫరెంట్ స్టోరీ లైన్తో తీసిన ఒక మూవీ కింద ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.